చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులు, కనిగిరి కళాశాల ప్రిన్సిపల్ గారు మరి బ్రహ్మయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి నాతో పాటు వేదిక మీద ఉన్న మిగతా దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, మరి మానవులు కారణ జన్ముల మానవుడు పరలోకంలో ఉన్న కన్న తండ్రికి కుమారుడు అని, ఈ కుమారుడు భూమి మీదకి రాకమునుపే పరమతండ్రి అలిసిపోయేంతగా కష్టపడి విశ్వాన్ని కట్టాడు అని రాత్రి మనం విన్నాం. ఈరోజు మనం తింటున్న ఈ తిండి, ఆహార పదార్థాలు కానివ్వండి, దైవజనుల నోట మొదటి ప్రసంగంలో మీరు విన్నారు, మర్చిపోయారు. దేవుడు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు ప్రకృతితో, దైవజనులతో, బైబిల్తో. అయినా విన్న కొద్దిసేపు మనసు మళ్ళినట్టుగా దేవుడి మీదకి మల్లుతుంది. సభ అయిపోయిన తర్వాత, వాక్యం విడిచి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఆలోచనలు లోకం వైపు మళ్ళీపోతున్నాయి. ఈ పరిస్థితి తొలి నుండి ఇప్పటి వరకు మనుషులలో జరుగుతూనే ఉంది. దేవుని పిల్లలారా, దేవుడు ఏం చేయాలి? ప్రకృతిని కట్టాడు, ప్రకృతిలో మనల్ని పెట్టాడు. మనకి సరిపడా ఆహారాన్ని ప్రతి సంవత్సరము కష్టపడి నేల నుండి పండిస్తూనే ఉన్నాడు. ఋతువులు మారుస్తూనే ఉన్నాడు. పగటిని తెస్తున్నాడు, రాత్రిని తెస్తున్నాడు. దేవుడు ఎంతగా కష్టపడుతున్నా దేవుడి కష్టాన్ని మనిషి గుర్తించని వాడిగా మారిపోయినప్పుడు నీతిమంతులను పంపించాడు. ఈ భూమి మీద ఉన్న మనుషులకు తన గురించి చెప్పటం గురించి. వారు చెప్పారు, కొంతమంది విన్నారు, కొంతమంది వచ్చిన నీతిమంతులను కూడా చంపేశారు. యేసుప్రభుని పంపించారు, ఆయన్ను కొట్టి చంపేశారు. అపోస్తలులను పంపించారు, వారిని చంపారు. దేవుడి గురించి లోకానికి చెప్పటానికి వస్తున్న ప్రతి దైవజనుడికి హింస అనేది ఎదురైంది. కారణం, భూమి మీద ఉన్న ఈ మనుషులు దేవుడి మాటను పట్టించుకునే వారిగా సాతానుతో సంబంధికులుగా మారిపోయి దేవుడి మాటను తృణీకరించి ఆ మాటలు చెబుతున్న దైవజనులను చంపారు. ఇప్పటికీ చంపుతూనే ఉన్నారు. ఈ రాత్రి కాస్త మనం ఆలోచిద్దాం. దేవుడు ఎన్ని మార్గాలు ఏర్పాటు చేసి తన గురించి చెప్పాలనుకుంటున్నా, తన చెంతకు నడిపించాలనుకుంటున్నా, వినకపోగా, మారకపోగా దేవుడి మీదకి తిరగబడుతున్న వాళ్ళను దేవుడు ఏం చేయాలి? ఏం చేస్తే న్యాయం? ఈ రాత్రి మనం ఆలోచిద్దాం. దేవుని పిల్లలారా, మనల్ని పెంచి, మనల్ని కని పెంచిన తల్లిదండ్రులు మాట విన్నప్పుడు ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు, తర్వాత ఇక బెత్తం పడతారు. చాలామందికి దేవుడిని ఎలా అర్థమయ్యాడు, ఎలా అర్థం చేయించారంటే, కొంతమంది దేవుడు అనగానే ప్రేమమయుడు, దేవుడు అనగానే కరుణమయుడు, దేవుడు అనగానే దయామయుడు. ఏమంటే యేసుప్రభు మీద తెలుగులో వచ్చిన సినిమాల పేర్లు చెప్పండి. ప్రేమమయుడు, దయామయుడు, కరుణమయుడు, కృష్ణ గారి శాంతి సందేశం. ఇందులో ఎక్కడైనా దేవుడికి కోపం ఉన్నట్టుగా మీకు కనపడిందా? కనపడలేదండి. అంటే కష్టపడి విశ్వాన్ని కట్టి ఆ విశ్వంలో పెరుగుతున్న పిల్లలు దేవుణ్ణి పట్టించుకోకపోయినా దేవుడికి కోపం రాదా? అసలు దేవుడికి కోపం కానీ ఉగ్రత కానీ లేదా? లేదా? దేవదూతలు తప్పు చేశాయి, ఊరుకున్నాడా? శిక్షించాడా? శిక్షించాడా? శిక్షించాడు. శిక్షించడానికి ఏకంగా ఒక లోకమే కట్టాడు. ఏంటా లోకం? పాతాళ లోకం. ఎందుకు కట్టబడింది చెప్పండి? ఎందుకు దేవుడు కట్టాడు చెప్పండి? ఎందుకు కట్టాడు? మనల్ని వేయడానికా? కాదండి. మొదట ఎవరి కోసం కట్టాడు అంటే అది అపవాది సైన్యాన్ని వేయడానికి కట్టాడు.
మరి మనల్ని ఎందుకండి అందులో వేస్తున్నారు అని అనుకుంటున్నారేమో. మనం వాడి బ్యాచ్తో కొమ్మక్కైపోయాం. ఎవడి బ్యాచ్తో? సాతానుగాడు బ్యాచ్తో కొమ్మక్కైపోయాం గనక వాడితో జట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాం గనక వాడు వెళ్ళిన ప్లేస్కే మీరు వెళ్ళిపోండి అయినా అంటున్నాడు. పాతాళం వెళ్ళిపోతారు. చివరిలో విన్నారు కదా, దేవుడి కొరకు బ్రతకని వాళ్ళను దేవుడిని మరిచిపోయిన వారి కొరకు ఏం సిద్ధంగా ఉందంట? పాతాళం. చక్కగానండి, నేను అన్నయ్య చెప్పిన మొదటి ప్రసంగం చెప్తున్నాను. దేవుణ్ణి ఎరిగాం అని చెప్పుకుంటున్నారు. ఎరిగిన తర్వాత ఏం చేయాలో దేవుడు చెప్పాడు. అది మాత్రం మనం ఎవరూ చేయటం లేదండి. దేవుడి విషయంలో ఎక్కడి వరకు నేర్పించారు అంటే, మీరు దేవుడిని నమ్ముకోండి. నమ్ముకోవటం అంటే బాప్తీసం తీసుకున్నాం. ఆ నెక్స్ట్ ఏంటి? ఆదివారం గుడికి రండి. వెరీ గుడ్, గుడికి వెళుతున్నాం, వస్తున్నాం. సోమవారం ఏం చేస్తున్నాం? మంగళవారం ఏం చేస్తాం? బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం మనం ఏం చేస్తున్నాం? ఏం చేస్తామండి? అందరిలాగే పనికి వెళ్ళిపోతాం, అందరిలాగే గొడవలకి వెళ్ళిపోతాం, అందరిలాగే ఏమన్నా మరి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉంటే దాంట్లోకి వెళ్ళిపోతాం, అందరిలాగే మేము త్రాగుబోతులు విందులకి వెళ్ళిపోతాం. ఏమండి, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన జీవితంలో వచ్చిన మార్పు ఏదైనా ఉంది అంటే ఆదివారం గుడి తప్ప ఇంకేమైనా వచ్చినాయి ఉంటే చెప్పండి. వచ్చినాయా? కొన్ని సంఘాల వారు అయితే డ్రెస్ మార్పించారు, అంతేనా? అంతకుముందు అన్ని రంగులు వేసుకునేవారు. మీరు బాప్తిసం తీసుకున్నారు కనుక ఆదివారం ఈ రంగే వేయాలి. ఏ రంగు? వైట్ అండ్ వైట్. మా హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడండి, ఆ సంఘానికి వెళతాడు. మీరు ఆశ్చర్యపోతారు, ఆయన ఫోటో చూపిందును. వైట్ ప్యాంటు, వైట్ షర్టు, వైట్ ఫ్రేమ్ ఉన్న కళ్ళజోడు, వైట్ పెన్ను, వైట్ చెప్పులు, అసలు ఏది కూడా కలర్ వాడ్డైనా ధరించేవి. మొత్తం టాప్ టు బాటం అంతా ఏం కనపడుతుంది ఇప్పుడు? వైట్. కొంపదీసి దేవుడు హృదయాన్ని ఇలా ఓపెన్ చేసాడు అనుకోండి, అంతా బ్లాకే. అవునండి, పైనే వైటు, లోపల చీకటి నలుపు. ఇవా దేవుడు కోరుకున్న జీవితాలు. మీకు ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో బాప్తిస్మానికి ముందు వార్నింగ్ ఇచ్చి బాప్తిస్మ ఇస్తున్నాడు ఒక ఆయన బైబిల్లో. మత్తయి సువార్త 3వ అధ్యాయం చూడండి. బైబిల్లో 6వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము ఏమంటే 6వ వచనం చూడండి. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఎవరైనా? బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు. ఆ రోజున్న యూదులకి, ఇశ్రాయేలుకి అందరికీ బాప్తిస్మాలు ఇస్తున్నాడు. వాళ్ళ పాపాలు ఒప్పుకొని బాప్తిస్మాలు తీసుకుంటున్నారు. వెరీ గుడ్. తర్వాత చూడండి 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి. ఎవరొచ్చారు? పరిసయ్యులు, సద్దుకయ్యులు. ఎవరు వీళ్ళు చెప్పండి? పరిసయ్యులు, సద్దుకయ్యులు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఒకనాటి ధర్మశాస్త్రోపదేశకులు. అంటే పాత నిబంధన ఉంది కదా, ఆ పాత నిబంధనను బోధించే బోధకులు వీళ్ళు. వీళ్ళెందుకు వచ్చారు? పాపాలు కడుక్కోవడానికి, బాప్తిసం తీసుకోవడానికంటే మీకు అర్థమైపోవాలి సీను. ధర్మశాస్త్రం పాపం చెయ్యొద్దు అని ఆజ్ఞిస్తే మీరు పాపాత్ములుగా మారిపోయారు. ఈ పాపాలు కడుక్కోవడానికి వచ్చారు. ఏమంటే ఒకప్పుడు మనం వెళ్ళాం. ఏమంటే ప్రభువుని ఎరిగిన తర్వాత మనం కూడా మన పాపాలు ఒప్పుకొని మనం కూడా బాప్తిస్మం దగ్గరికి వెళ్ళాం. వస్తున్న వాళ్ళకి, బాప్తిస్మం తీసుకొనబోయే వాళ్ళకి ఒక మాట చెప్తున్నాడు ముందే. ఏం చెప్తున్నాడు? పొందవచ్చుట చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? రాబో ఉగ్రత. బాప్తిసం తీసుకున్నాము, ఇక అంతా సెట్ అయిపోయింది అని అనుకుంటున్నారేమో. కాదు. తీసుకున్న తర్వాత నువ్వు సరిగా బ్రతకకపోతే నీ మీదకి ఏమొస్తుంది? ఉగ్రత.
చాలామంది అండి ఇక్కడొకటి తప్పించారు, చాలా తెలివిగా దెయ్యం తప్పించింది. ఎలాగంటే బాప్తీసం తీసుకుంటే తర్వాత ఇక ఏ శిక్ష లేదు అన్న బోధ ఒకటి ఉంది. అంటే బాప్తీసం తీసుకుంటే చాలు, నీకు ఇక ఏ శిక్ష రాదంటున్నారు. ఇక్కడ బాప్తీసం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళతోనే చెప్తున్నాడు. ఏమని? రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు. ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు, దానిని పాటించకుండా పక్కన పడేశారు. ఇప్పుడు మరలా బాప్తిసం అని ఇక్కడికి వస్తున్నారు. ఇది తీసుకుని పక్కన పడేశారు అనుకోండి, మీకు ఉగ్రత తప్పదు. మరి ఏం చేయాలండి తీసుకున్న తర్వాత? అది కూడా ఆయనే చెప్తాడు. జాగ్రత్తగా వచనం చూడండి. మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించండి. ఫలాలు కావాలి దేవుడికి. నేను బాప్తిసం తీసుకున్నాను అయిపోయిందంటే కుదరదు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీ నుండి దేవుడికి ఏం కావాలి? ఇప్పుడు ఫలాలు. ఫలాలు ఎవరైనా చెప్పారా? ఇవి చెప్తున్నారా? నీ జీవితం నుండి దేవుడికి ఫలాలు కావాలి. ఏవి? దేవుడికి ఏ ఫలం నువ్వు ఇప్పుడు వరకు ఇచ్చావు? బాప్తీసం తీసుకున్నాం, వెరీ గుడ్, తీసుకోవాలి, పాపాలు మనం కడుక్కోవాలి. కానీ నెక్స్ట్ వాట్? నెక్స్ట్ తర్వాత ఏంటి? తీసుకుంటే అయిపోయిందా? ఇక దేవుని పిల్లలారా, ఇక్కడే ఉంది అసలు విషయం. ఈ రాత్రి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడి దగ్గరికి రావటం ఎంత ముఖ్యమో, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ముందున్న పాపపు జీవితంలో ఉన్న పాత కార్యక్రమాలన్నీ విడిచిపెట్టి నీ జీవితం నుండి దేవుడి కార్యక్రమాలు ప్రారంభం అవ్వాలి, దేవుడి పని ప్రారంభం అవ్వాలి. ఆ ఫలాలు దేవుడు నీ జీవితం నుండి కోరుకుంటున్నాడు. ఎఫ్సీ సంఘంతో వీళ్ళంతా అన్యజనులండి. ఎఫ్సీలు అనేసరికి ఒకప్పుడు అర్తమి దేవుని పూజించిన అన్యజనులండి. వాక్యం చెప్పాడు, రక్షణలోనికి పట్టుకొచ్చాడు. వాళ్ళతో ఒక మాట చెప్తున్నాడు. ఒకసారి ఎఫ్సీ పత్రిక చూద్దాం. 2వ అధ్యాయము, ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయము. ఏమంటే మొదటి నుంచి చూద్దాం మనం జాగ్రత్తగా. ఎఫ్సీలరా 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఒకప్పుడు మనమంతా పాపులము, యేసుక్రీస్తుల వారి శిలువ యాగం ద్వారా మనమంతా బ్రతికాము. వెరీ గుడ్. తర్వాత మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధి అయిన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. ఆగండి. ప్రభు దగ్గరికి రాక మునుపు మనం ఎలా బ్రతికేమంట? ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు అంటే ప్రభువులోనికి రాక మునుపు మీరు బ్రతికేశారు. ఏంటో ప్రపంచ ధర్మం నాకు చెప్పాలి. ప్రపంచానికి ఒక ధర్మం ఉందంట, ఆ ధర్మం ప్రకారం బ్రతికేసామంట ప్రభు దగ్గరికి రాకమునుపు. ఏంటి ప్రపంచ ధర్మం? పుట్టాం, కాస్త వయసు వచ్చింది, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, సంపాదించుకోవాలి, నేను నా కుటుంబము నా పిల్లలు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇదే కదండి ఒక ప్రపంచ ధర్మం. ఇదేనా? లోకంలో గొప్ప గొప్ప వాళ్ళుగా పిలువబడుతున్న స్కాలర్స్ సైతం ఏమంటే మీరు ఈ లోకంలో ఏదో ఒకటి సాధించండి అని ప్రేరేపించారు తప్ప మిమ్మల్ని పుట్టించిన దేవుడి కొరకు మీరు ఏదో ఒకటి చెయ్యాలి అని ఎవరో చెప్పలేదండి. ఇంగ్లీష్లో ఒక ఏమంటే కొటేషన్ చెప్పారు, డూ ఆర్ డై. అంటే అర్థం ఏంటి? సాధించు లేదా మరణించు. ఏదైనా సాధించు లేదా చచ్చిపో అంటున్నారు. ఇంతకీ ఏం సాధించాలని ఆయన అని అడిగితే ఒక యాక్టర్ అయిపో, ఒక డాక్టర్ అయిపో, ఒక క్రికెటర్ అయిపో, ఏమంటే లోకంలో ఏవో అయిపో ఏదోటి సాధించు. నువ్వు పుట్టించిన దేవుడి కొరకు ఏదో ఒకటి సాధించు అని ఎవరో చెప్పలేదండి. ఇక్కడ ఈ భాగం మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే
ప్రభువులోనికి రాకమునుపు మీరు ప్రపంచ ధర్మము చొప్పున బ్రతికేశారు. లోకం కొరకు బ్రతకటం, కుటుంబం కొరకు బ్రతకటం, నీ కొరకు బ్రతకటం. మన జీవితాలలో దేవుడికంటూ ఎటువంటి స్థానము ప్రత్యేకంగా లేదు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏం చేయాలని చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఏం చేయాలి? 3వ వచనం, వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు. ఒకప్పుడు మనం ఏం చేసామంట? శరీరం ఏది కోరుకుంటే అది శరీరానికి ఇవ్వాలని కష్టపడ్డాం. మనసు ఏది కోరుకుంటే దానిని మనసుకి ఇవ్వాలని కష్టపడ్డాం. ఒకప్పుడు ఇవన్నీ చేశారు. చేంజ్ అవ్వాలి, ఇప్పటి నుంచి మారాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత మీ మనసు, మీ శరీరం, మీ ఇష్టాలు కాదిక ప్రభువులోనికి వచ్చిన తర్వాత. ప్రభు అన్న మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారం, పని. ఇప్పుడు మరి మన ఇష్ట ప్రకారం మనం బ్రతకటం ఏంటి? మన శరీరం, మన మనసు యొక్క కోరికలు మనం తీర్చుకోవడం ఏంటి? నా ఇష్టం నెరవేర్చుకోవటకు నేను రాలేదు అని ప్రభు అంటుంటే, మనం ప్రభువులోకి వచ్చిన తర్వాత మన ఇష్టాల ప్రకారం మనం బ్రతికేటువంటి అంటే ఏదో తప్పు దారి పట్టాం మనం ప్రభువులోనికి వచ్చిన తర్వాత కూడా. మన ఇష్టాల, మన సుఖాల, మన సంతోషాల కింద మాట చెప్తాడు చూడండి. మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వల్లే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమయ్యుంటిమి. దేవుడి ఉగ్రత కొరకు పాత్రులమై ఉన్న మనల్ని ఆ ప్రపంచ ధర్మంలో నుంచి, ఆ శరీరపు కోరికలలో నుంచి దేవుడు నిన్ను బయటకు పట్టుకొచ్చి నీ కొరకు కాక దేవుడి కొరకు ఫలాలు ఫలించు అన్న బోధనకు చేస్తున్నాడా? కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ చెవితో వింటున్నాం దేవుడి కోసం బ్రతకండి అన్న మాటలు, ఈ చెవితో విడిచిపెట్టేస్తాం. సభ జరుగుతుందని సభ పెట్టేవాళ్ళు 10 సార్లు ఫోన్ చేస్తే వస్తాం, అంతేనా? పెళ్ళికైతేనండి ఒక్కసారి చెప్తే చాలండి. ఒక్కసారి ఆడు కార్డు అలా ఇంటికి వచ్చి కార్డు అలా మొహాన్ని పడేసాడంటే చాలు, ఇక క్యాలెండర్లో గుర్తుపెట్టేసుకుంటారు. ఆ రోజు 20వ తారీఖు పెళ్ళి, 20వ తారీఖు పెళ్ళి, రోజుకోసారి మాట్లాడుకుంటూ ఉంటారు. 20వ తారీఖు పెళ్ళికి వెళ్ళాలి, 20వ తారీఖు పెళ్ళికి వెళ్ళాలి, 19వ తారీఖు సభ. ఎప్పుడు జ్ఞాపకం ఉందా చెప్పండి? అమ్మ 19వ తారీఖు సభ అంట, 19వ తారీఖు సభ అంట, దైవజనులు వస్తారు, అక్కడ ఏర్పాట్లు జరుగుతాయి, నేను అక్కడికి వెళ్ళిపోవాలి, పని చేయాలి, ఆ రోజు ఏం వాక్యం చెప్తారో వినాలి. ఇలాగ మనసు ఇలాగ వీటి మీద కొట్టుకుంటుందా? దైవ కార్యక్రమాల మీద ఉండదు. మనసు దేవుడిలో ఉన్నామని పేరుతో లోకం వైపే మన మనస్సు తిరుగుతుంది. ఈ జీవితాలు కూడా చాలా ప్రమాదంలో ఉన్నాయి. మారు మనసు పొందారు కదా, పొందిన తర్వాత దానికి తగిన ఫలాలు నాకు కావాలి. ఫలించని ప్రతి చెట్టు ఏమవుతుంది? నరకబడుతుంది. నరకడానికి దేవుడు గొడ్డలు ఎక్కడ పెట్టాడంట? చెట్ల వేరు. గొడ్డలు ఎక్కడుంది చెప్పండి? వేరు దగ్గర ఎందుకు పెట్టాడు దేవుడు? పైన నరికితే మళ్ళా ఏమైనా చిగురిస్తుందేమో, వేస్తే ఎక్కడ వేయాలి? ఏర్లుకి వేసేస్తే ఇక కనబడకుండా పోతుంది. మనం ఫలించకపోతే, మనం దేవుడికి ఉపయోగపడకపోతే, క్రీస్తు రక్తాన్ని, ప్రాణ త్యాగాన్ని వృధాగా వాడేస్తుంటే ఊరుకుంటాడు దేవుడు? దేవుని పిల్లరా, చాలా ప్రమాదంలో ప్రతి ఒక్కరి జీవితాలు ఉన్నాయండి. ప్రభువులకు వస్తున్నాం, ప్రభు వాక్యాలు వింటున్నాం, దైవజనుల నోట ప్రసంగాలు వింటున్నాం. ఏది మనలో మార్పేది? మేము ఒక సభ పెడతామండి, మేము కూడా ఒక సభ పెడతామండి, మా ఊర్లో కూడా వాక్యం చెప్పిస్తామండి, మేము ఏమీ దేవుడికి చేయలేకపోతున్నామండి. ఏదండి మార్పేదండి? మార్పేది అసలు బైబిల్ ప్రకారం జాగ్రత్తగా వినండి. బైబిల్ ప్రకారం మారు మనసు అంటే ఏంటనుకుంటున్నారు? మీరు ఏమనుకున్నారు చెప్పండి? మారు మనసు అంటే మీరు ఏమనుకున్నారు? ఏముందండి, మరి పెళ్ళికి వెళ్ళేటప్పుడు బాప్తీసం కావాలంటే మారు మనసు అన్నారు, సరే మారిపోయింది ఇచ్చే అని అన్నాను, నాకు ఇచ్చేశారు, ఇదే మారు మనసు అనుకుంటున్నారా? చాలామంది పెళ్ళిళ్ళకి బాప్తీసం తీసుకుంటారంటే, పెళ్ళిగా తీసుకోవాల్సింది బాప్తీసము.
పాప క్షమాపణ కోసం. నేను తప్పు చేశాను దేవా, నేను మారిపోయాను దేవా, నీ పాదాల చెంత బ్రతుకుతాను దేవా, నీ సన్నిధికి వస్తాను దేవా, నీ పనులు చేస్తాను దేవా, ఇక్కడికి నా జీవితం అంతా లోకానికి వాడేశాను దేవా, ఇప్పటి నుంచి నీ కొరకు వాడుతాను దేవా. ఇదండి మారు మనసు అంటే. అందుకే అక్కడ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు ఆ పరిచయులు సద్దుకయ్యులకి. ఏదో అందరూ వస్తున్నారు కదా, మేము వచ్చాం, అందరూ ములిగేస్తున్నారు కదా, మేము ములిగేస్తాం వెళ్ళిపోతామంటే కుదరదు. మారు మనసుకు తగిన ఫలాలు కావాలి. ఏమంటే వాళ్ళని అడిగినట్టుగా దేవుడు మనల్ని అడగడా ఫలాలు కావాలని? అడుగుతాడా? అడుగుతాడు. ఏమున్నాయి మైలో ఫలాలు? యేసుప్రభు అండి మన కోసం ప్రాణం పెట్టాడు. ఎఫెసీ పత్రిక, ఇక్కడ పక్కన ఎఫెసీ పత్రికలోనే ఉన్నారు కదా, 5వ అధ్యాయంలో చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. కావున మీరు ప్రియులైన పిల్లలు వలె దేవుని పోలి నడుచుకొనండి. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. దేవుడికి యేసుక్రీస్తు వారు అర్పణ అయిపోయాడంట, బలైపోయాడంట. దేనికోసం? మనలను దేవుని ఎదుట పరిమళ వాసనగా ఉంచటానికి. వెరీ గుడ్, ఇది మీకు తెలిసింది. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే ఉందా బైబిల్లో? అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి. మీకేమర్థమైంది? అలాగుననే అంటే మీకేమర్థమైంది? యేసు ప్రభు దేవుడి కోసం ప్రాణం ఎలాగైతే పెట్టాడో అలాగే మీరు కూడా మీ పరలోకపు తండ్రికి ప్రాణము పెట్టాలి. ఏమంటే మీరు చాలాసార్లు చదువుకుని ఉంటారు, 1 యోహానులో ఈ మాట ఉంటుంది, మన కోసం ప్రభు ప్రాణం పెట్టాడు కనుక మీ సహోదరుల నిమిత్తము మీరు కూడా ప్రాణము పెట్ట బద్ధులై ఉన్నారు. చదువుకున్నారు కదా అది. ఏమంటే ఇక్కడ చదువుతున్న మాట అక్కడ చదువుతున్న మాట ఒకటే. ప్రభువులాగా మీరు కూడా ఏం పెట్టాలి? ప్రాణం పెట్టాలి. ఇంతకీ ప్రాణం పెట్టడం అంటే ఏంటి? చాలామంది వాక్యాన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే, ప్రాణం పెట్టమంటున్నారండి, మన వల్ల ఎక్కడవుతుంది? యేసుప్రభులాగా మేము సిలువ వేయించుకోవాలా? ఇప్పుడు యేసుప్రభులాగా మేకులు వేయించుకోవాలా? యేసుప్రభులాగా మొల కిరీటం పెట్టించుకోవాలా? అసలు ప్రాణం పెట్టడం అంటే ఏంటి? ప్రాణం పెట్టడం అంటే ఏంటి? ప్రాణము అనగా ఏంటి? బైబిల్ ఇచ్చిన అర్థం ఏంటి? ప్రాణం అనగానే రక్తమే ప్రాణము. ప్రాణం పెట్టడం అంటే నీ రక్తం దేవుడి కొరకు ఖర్చు అవ్వాలి. కష్టపడి పనిచేస్తున్నాం అనుకోండి దేవుడి కోసం, ఏం ఖర్చు అయిపోతుంది శరీరంలో? రక్తం చెమటగా మారిపోతుంది. మీరు పొలానికి వెళ్ళిపోయి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేశారంటే మీ రక్తం అంతా చెమట రూపంలో బయటికి వెళ్ళిపోయింది. ఏవో కాస్త డబ్బులు వచ్చినాయి, అది పట్టుకొచ్చి మీటింగ్ పెట్టారు అంటే మీ రక్తం దేవుడి పని కొరకు అక్కడ ఏమైంది? ఖర్చు అయింది. సహోదరుల కొరకు ఖర్చు పెట్టండి. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఈరోజు మీటింగ్ పెట్టిన ఈ కుటుంబం అండి, లేదా ఈ తమ్ముళ్ళు కానీ, వాళ్ళు కష్టపడిన సంపాదనను ఇదిగో మీకోసం ఖర్చు పెట్టేస్తున్నారు, ప్రాణం పెడుతున్నారు. ఇదే ప్రాణం పెట్టడం అంటే. మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు సంపాదించిన కష్టంతో సహోదరుణ్ణి రక్షించడానికి ఒక సభ పెట్టావు, ఒక కార్యక్రమం పెట్టావు అంటే అదే ప్రాణం పెట్టడం. నేను మీకోసం ప్రాణం పెట్టాను, మీరేం చేయాలి? ఆదివారం గుడికి వచ్చి వెళ్ళిపోండి అని ఉందా బైబిల్లో? ఈ బోధ ఎవరు నేర్పారండి? అసలు ఆదివారం గుడి తప్ప క్రైస్తవులకు మరొక పని చేయటం లేదు. ఇది ఎవరు నేర్పారు మీకు? అసలు ఇది వాక్య విరుద్ధం. ఇది అలాగని గుడికి వెళ్ళటం వాక్య విరుద్ధం అంటం లేదు. సోమవారం నుంచి శనివారం వరకు మీరు ఏ పని ప్రభువు కోసం చేయకపోవటం వాక్య విరుద్ధం. తెలుసా? ఎందుకంటే దేవుడు పని చేయటం లేదు. దేవుడు పని ఎందుకు చేయటం లేదంటే మేము లోకంలో బిజీగా ఉన్నామండి, మా పనుల్లో బిజీగా ఉన్నామండి. మరి ఎందుకు ప్రభు దగ్గరికి వచ్చావు? యేసు ప్రభు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ తెలుసండి. లోకాసువార్తలు అంటాడు, ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల, తెలుసు మీకు,
మొదట తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను ఏం చేయాలి? వెంబడించాలి. అంటే అర్థం ఏంటి? తన సిలువ ఎత్తుకోమన్నాడు, ఆయన సిలువ వేసుకోమనలేదు. ఇది అర్థం కాక మన వాళ్ళు చెక్క సిలువలు వేసుకుని తిరుగుతారండి మా సికింద్రాబాద్లో గుడ్ ఫ్రైడేకి. నా సిలువ వేసుకోమన్నాడా? మీ సిలువ మోసుకుంటూ నా వెనక రండి అన్నాడా? అది ఎలాంటిది వేస్తారనుకుంటున్నారు? ఆయన మోసింది వెయ్యాలా, ఇక్కడి నుంచి అక్కడ కూడా లాగలేడు. లైట్ వెయిట్ చెక్క ముక్కలు కొట్టి ఏమంటే ఇక్కడ వేసుకుని రంగు పూసుకుని రక్తంలాగా రోడ్ల మీద తిరుగుతారు. ఏమయ్యా అంటే ఇదిగో సిలువ ఎత్తుకోమన్నాడుగా యేసుప్రభు. ఏ సిలువ ఎత్తుకోమన్నాడు? మరీ విచిత్రంగా ఈ మధ్యకాలంలో ధర్మకోల్ షీట్లు కూడా వేసుకుంటున్నారు. తప్పండి. నీ సిలువ అంటే నీకేదో శ్రమ ఉంది, ఇంట్లో నీకేదో కష్టం ఉంది, నీకేదో కన్నీరు ఉంది, నీకేదో వేదన ఉంది, నీకేదో శోధన ఉంది, నీకేదో శ్రమ ఉంది, దేవుడి దగ్గరికి వెళ్తానందుకు అవన్నీ నీకు వస్తున్నాయి. అయినా సరే అవి మోసుకుంటూ నా వెనకాల రావాలి, అంతే తప్ప వాటిని కారణాలుగా చూపించి నువ్వు నాకు దూరం అవ్వకూడదు. నేను సిలువ ఎంచుకున్నట్టుగా నువ్వు కూడా సిలువ మొయ్యాలి. ఎప్పుడు మొయ్యాలి? ప్రతిదినము అని ఉంటుంది అక్కడ. ప్రతిదినము తన సిలువనెత్తుకుని నన్ను ఏం చేయాలి? వెంబడించాలి. సిలువ అనగానండి చెప్పనుగా, శ్రమలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్లు ప్రతిదినం నా కోసం పోయండి అంటే పరమేట ఆదివారం గుడికి సెట్ అయిపోయాం. బైబిల్లో ఉందది, నేను ఏదో కథలు చెప్తున్నాను అనుకుంటారేమో. వెతికేస్తాను చూడండి, లోకసువార్త 9వ అధ్యాయం అనుకుంటాను చూడండి. లోకసువార్త 9వ అధ్యాయం అండి 22వ వచనం చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. మనిషి కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినములు లేచుట అగత్యమని చెప్పెను. 23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించు ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. ఎప్పుడు వెళ్ళాలి యేసుప్రభు వెనకాల? ఎప్పుడు వెళ్ళాలని ఉంది యేసుప్రభు వెనకాల? ప్రతిదినము. మనం ఎప్పుడు వెళ్తున్నాం దేవుడి దగ్గరికి? ఆదివారం కూడా. ప్రతిదినము ప్రతిదినము ప్రతిదినము. అందుకే ఇందాక నుంచి కోట్ చేస్తాను నేను. మీరు సోమవారం ఏం చేస్తున్నారు? మంగళవారం ఏం చేస్తున్నారు? ఏది దేవుడి పని, ఏది దేవుడి సేవ? ఎక్కడికి వెళుతున్నారు దేవుడి గురించి నేర్చుకోవడానికి కానీ, చెప్పడానికి కానీ, జరుగుతున్న సభకి సహకారిగా కానీ, అక్కడ పని చేయడానికి కానీ ఎవరు వెళ్తున్నారు? ప్రతిదినము దేవుడి దగ్గరికి వెళ్ళండి అంటే ఏమండి ఈరోజు క్రైస్తవులు ఎలా ఉండిపోయారంటే సభ జరుగుతుందని పోస్టర్ చూసినా సరే రారు, మాకు చెప్తే మేము వస్తాం. ఇదేంటిది? దేవుడు ఆహ్వానం వచ్చిన వెంటనే వాలిపోవాలి అక్కడికి. అమ్మో ఈరోజు దేవుడు పని దొరికిందండి. సరే ఎంత బాగుంది చూడండి. ప్రతిదినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను, తన ప్రాణమును రక్షించకొనగోరువాడు దానిని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకుని ఎడల వానికేమి ప్రయోజనము? మీరు దేవుడి దగ్గరికి ఎందుకు రావటం లేదంటే లోకంలో ఏదో సంపాదన నష్టపోతున్నారనే కదా. నువ్వు దేవుడిలో లేక, నువ్వు దేవుడి కొరకు చెయ్యక, నువ్వు దేవుడి కొరకు ఇవ్వక లోకంలో నువ్వు ఎంత సంపాదించుకుంటే ఏమి ప్రయోజనం? వెళ్ళిపోయేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళిపోతావు కదా. చివరికి నువ్వు ధరించుకున్న నీ శరీరం కూడా నీతో పాటు రాదు కదా. గోతులు పాతేస్తారు 6 అడుగుల నేలల్లో. శరీరమే రానప్పుడు నువ్వు ఏమి సంపాదించింది పట్టుకెళ్తావు? మీరు చెప్పండి. ఒకప్పుడు ఏమంటే రాజుల కాలంలో ఒక సామెత ఉండేది, రాజుల సొమ్ము రాళ్ల పాలంట. ఏమండి రాజుల సొమ్ము ఏమైంది? రాళ్ల పాలు అయిపోయింది. వాళ్ళు సంపాదించిన సంపాదన ఏమీ పట్టుకుని వెళ్ళలేరు. ఇది ఎవడి కళ్ళ ముందు అందరికీ తెలుసండి. మనం సంపాదించింది పట్టుకెళ్ళలేము, కూర్చుకున్నా ఇక్కడే వదిలిపెట్టాలి, అన్నీ తెలిసిన దేవుడి దగ్గరికి రండి అంటే మేము లోకంలో చాలా బిజీగా ఉన్నాం. తప్పు చేస్తున్నారండి. ఇది మారు మనసుకు తగిన ఫలాలు కావివి. మీరు ప్రతిదినము ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభు పనిలో ఉండాలి. ఉదయం నుంచి ఏమన్నా మీ పనిలోకి వెళ్ళిపోండి. సాయంత్రం అవగానే సభ జరుగుతుందా, బైబిల్ క్లాస్ జరుగుతుందా, వాక్య పరిచయం జరుగుతుందా, సువార్త కార్యక్రమం జరుగుతుందా, ఎక్కడ ఏం జరుగుతుందో అని వెతుక్కోండి, అక్కడికి వెళ్ళిపోండి. మీరు ప్రతిదినము
దేవుడిని వెంబడించాలి. ఇవే మారు మనసు అంటే. మనసు మార్చుకోవటం అంటే లోకంలో నుంచి దేవుడి వైపుకు నీ మనసు త్రిప్పుకోవటం. అలా ఫలించకపోతే, అలా నువ్వు బ్రతకకపోతే, అలా నువ్వు చెయ్యకపోతే నీ భక్తి వృధా అయిపోతుంది, నీ భక్తి వ్యర్థమైపోతుంది. చాలామందికి చిన్న బేసిక్ దగ్గర ఆగిపోయారు. ప్రభు నమ్ముకోవడం చాలా పరలోకం వెళ్ళిపోతామండి. కాదు. 1 పేతురు పత్రిక చదవండి మీరు, 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే పాపి దేవుణ్ణి నమ్మనివాడు ఇంకెక్కడ నిలుస్తాడు అని ఉంటుంది అక్కడ. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే, మనకే చాలా ప్రమాదంలో ఉన్న ప్రభువులోనికి వచ్చిన మనమే ప్రమాదంలో ఉన్నామని అర్థం అక్కడ. మీరు సరిగా బ్రతకకపోతే, సరిగా కార్యక్రమాలు చేయకపోతే, వాక్యాన్ని మనసారా గ్రహించి మీ జీవితాన్ని దేవుడి కొరకు పనంగా పెట్టకపోతే ప్రమాదంలో ఉన్నాము మనము. దేవుడి ఉగ్రతకు, దేవుడి కోపానికి మన జీవితం కూడా బలవుతుంది. దేవుడు ఉగ్రుడు, చాలామందికి తెలియదు ఇది. ఉగ్రుడండి, ఉగ్రుడు. ఒక మాట చూస్తారా, కీర్తనల గ్రంథం 78వ కీర్తన. దేవుడు అనగానే చాలామందికి సరిగా అర్థం అవ్వలేదు. 78వ కీర్తన మీరు చూడండి. ఏమన్నా 38వ వచనం, 78వ కీర్తన 38వ వచనం చూడండి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు. చూసాడు ఇక్కడ ఈ మాట పట్టుకోండి, పరిహరించువాడు. తర్వాత తన ఉగ్రతను ఏ మాత్రమును రేపు కొనక పలుమారులు కోపమును అణుచుకొనివాడు. అప్ప మన జీవితాన్ని బట్టి దేవుడికి పలుమారులు ఏమొస్తుందంట? కోపం. కోపం చాలాసార్లు కోపం వస్తుంది, చాలాసార్లు ఉగ్రత వస్తుంది. అణుచుకుంటున్నాడంట. ఈ సభ పెట్టేసానిక ఈ సభతో అయినా మారిపోతారేమో. ఈ సభలో 2 ప్రసంగాలు విన్నారు, ఏదో ఒక ప్రసంగంతో మార్పు వచ్చేస్తుందేమో ఎదురు చూస్తున్నాడండి. మారినట్టుగా ఈ గంట సేపు మనసు ఉంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళా లోకమే. మరలా కోపం వస్తుంది, మరలా కోపం వస్తుంది. వాత్సల్యపూర్ణుడు అన్న మాట చూడండి, అంటే ప్రేమమయుడండి తండ్రి. ప్రేమమయుడిని కాస్త ఉగ్రుని చేసింది మానవ జాతి. మాట వినక, ఆయన మాట ప్రకారం బ్రతకక, ఆయన మాటల చొప్పున జీవించక ప్రేమమయుణ్ణి ఉగ్రుని చేసింది లోకం. అందుకే ప్రారంభమే అలా చెప్తున్నాడు చూడండి అక్కడ 38లో. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు. ఎలాగైనా ఈ పాపాలు తీయాలి, ఎలాగైనా వీడు దోషాలు లేకుండా చూడాలని దేవుడు ప్రతిరోజు ఎదురు చూస్తూ ఏదో వాక్యం చెప్పిస్తూ దేవుడండి. పాపాలు పరిహరించటానికి చూస్తుంటే మనిషి పేట్రేగిపోతున్నాడు. ఈరోజు రాం మేము, చెయ్యం మేము, ఇవ్వం మేము, మా ఇష్ట ప్రకారం మేము బ్రతుకుతాం. ఎంతకాలం ఇది? ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని సభలు జరుగుతున్నా దేవుడి కొరకు బ్రతకక దేవుడి కోసం ముందుకు రానప్పుడు ఏం చేయాలి మిమ్మల్ని? మీరు అనుకున్నారు భక్తి అనగానే బాప్తిజం తీసుకున్నాం, గుడికి వెళ్ళి వస్తాను మేము భక్తులమే. కాదు, మీరు దేవుడి పని ఏమీ చెయ్యకపోతే, మీరు సంపూర్ణమైన విశ్వాసంలోనికి, భక్తిలోనికి మీరు ఇంకా రాలేదు. అసంపూర్ణులు, మీరు ఇంకా అసంపూర్ణమైన భక్తిలో ఉండిపోయారు. ఇంకా మీరు చెయ్యాలి దేవుడి కార్యాలు. ప్రభు మీ కొరకు ప్రాణం పెట్టాడు, పక్క వాళ్ళని రక్షించటానికి మీరు ఏం చేస్తున్నారు? ఏ పని ఎత్తుకున్నారు? ఎక్కడైనా రీసెర్చ్ సెంటర్లు పెడుతున్నారా? ఎక్కడైనా సభలు పెడుతున్నారా? ఎక్కడైనా ప్రార్థన కూడికలు పెడుతున్నారా? ఏంటి మీరు రక్షించడానికి, అవతల వాడిని రక్షించడానికి మీరు పడుతున్న కష్టం ఏంటి అసలు? అందుకే ఆయనకి ఏమొస్తుందంట? తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారులు కోపమును అణుచుకుంటున్నాడు. ఈసారి కాకపోతే 2వ సభతో మారతాడేమో, ఆదివారం ప్రసంగంతో మారతాడేమో, నాకేమైనా చేస్తాడేమో, నా పని ఏమైనా ఎత్తుకుంటాడేమో, నా గురించి ఏమైనా ఆలోచిస్తాడేమో, నా కాస్త నా నశించిపోతాను నా ఆత్మల పట్ల, నా పిల్లల పట్ల వీడు ఏమైనా చేస్తాడేమోనని ఆసక్తితో కన్న తండ్రి తన ఉగ్రతను అణుచుకొని ఇదిగో ఈ సభలో పెడుతున్నాడు. మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ప్రేమతో ఉన్నప్పుడు సభ జరుగుతుంది,
దేవుడికి ఉగ్రత వచ్చిందనుకోండి, గంగదేవుపల్లి మీదకి తుఫాను వస్తుంది, మొత్తం లేచిపోతాయి ఎక్కడికక్కడే. ప్రేమ అణుచుకొని ఇంకో సాప పెడదాం, ఇంకో వాక్యం చెప్పిద్దాం, ఇంకో సాప పెడదాం, ఇంకో వాక్యం చెప్పిద్దాం అంటే ఉగ్రతను ఏం చేస్తున్నాడు? అణుచుకుంటున్నాడు. సభ జరుగుతుంది, వాక్యం వినపడుతుంది, దేవుడి మాట వినపడుతుంది. మీకు ఆమె మారాలండి. ఇక లోక జీవితం చాలండి. మార్పు వచ్చిందా? మారుతున్నారా? దేవుడి కోసం ఏమైనా చెయ్యాలని ఆలోచిస్తున్నారా? వెరీ గుడ్ అనుకుంటాడు. మేము ఇక్కడ వింటాము, వెళ్ళిపోతాము, మా కోసం బ్రతుకుతామంటారా? ఇక చాలు సభలు అంటాడు, అంతే. ఏమొస్తా చెప్పండి తర్వాత? ఇక భూకంపాలు, వడగండ్ల వానలు, తుఫాన్లు, వర్షాలు లేని రోజులు, ఎండిపోదండి ఊరంతా. మండలాలు, రాజ్యాలు, దేశాలే దేవుడు గడగడ 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 వణికించాడు బైబిల్లో, దేవుడు మాట వినకపోతే. కనుక దేవుని పిల్లలారా, వినపడుతుంది. ఎవరు దీన్ని పట్టుకుంటున్నారు? పిల్లల కష్టం వ్యర్థమైపోతుంది, పిల్లల వేల రూపాయలు వ్యర్థమైపోతున్నాయి సభల పేరట. ఎవరు మారటం లేదండి. పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఒక్కసారి తన కోపాన్ని రేపుకున్నాడా అప్పుడు ఉంటుంది జీవితం. ఇక్కడ బైబిల్లో ఒక మాట ఉంటుంది, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహుభయంకరం. తట్టుకోలేవండి. ఆ దేవుడి చేతిలోనికి మనం వెళ్ళకూడదు అంటే వినబడుతున్న వాక్యాన్ని మనసారా గ్రహించి మనసును లోకం నుండి దేవుని వైపు త్రిప్పుకొని మళ్ళించుకొని దేవుడి కోసం జీవించాలి. మీరు చాలాసార్లు బైబిల్లో ఒక మాట చదువుకుంటారు, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట అంటే భూమి మీద భరించుకుని భరించుకుని సహించుకుని సహించుకుని ఇక వద్దు అనే నిర్ణయానికి వస్తే ఎంత సేపట్లో మనిషి భూమి మీద మాయమైపోతారు చెప్పండి? క్షణమా క్షణమా? దేవుడి దగ్గర బ్రదర్ ఈ వారం అంతా ఖాళీ లేదు అంటాడు ఒక ఆయన. అంటే దేవుడు రాని పిలుస్తుంటే వారం నేను బిజీగా ఉన్నాను అంటున్నాడు. ఈరోజు సంబంధ బ్రదర్ రా అంటే లేదండి ఈరోజు బాగా పని ఉంది. ఎవరికి టైం ఇస్తున్నావు? ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తున్నావు? దేవుడికా? నీ కాలాన్ని ఇచ్చిన దేవుడికే, నీకు ఆయుష్ ఇచ్చిన దేవుడికే దేవుడు రానాయన అంటే టైం లేదంటే టైంని తీసేస్తే మనిషి ప్రాణం ఏమంటే మనిషి నాకేంటి, నేను ఆజానుభావుడిని, నా కండ చూడు, నా ఆరోగ్యం చూడు, నా డబ్బు చూడు, నా పదవి చూడు అన్నాడు. దేవుడికి ఏం అవసరం లేదు. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అంటది కదా, అక్కడ ఇలా పెట్టి ఆగిపో అన్నాడు అనుకోండి, ఏమాగిపోద్ది? ఏమాగిపోద్ది? గుండె ఆగిపోయింది. ఏమైపోద్ది నీ డబ్బు? ఏమైపోద్ది నీ అధికారం? ఏమైపోద్ది నీ బలం? ఆ మధ్యకాలంలోనండి కరోనా టైము, ఆ కరోనా అయిపోయిన తర్వాత కండల వీరులు చాలామంది చచ్చిపోయారు. మీకు తెలియదు కాదు, వార్తల్లో మీరు చూసుంటారు. సినిమా హీరో అండి, కన్నడ సినిమా హీరో, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అని. ఏమంటే ముందు అతను రాజ్ కుమార్ గారి కొడుకు. ఏమంటే ఫిట్ బాడీ, సినిమా యాక్టర్, కండలు ఉంటున్నాడు, జిమ్మే ఎప్పుడు. అతను హఠాత్తుగా చనిపోయాడండి. కోట్ల డబ్బు ప్రజల ముందా అతను వెళితేసరికి అంటే బయటికి వెళ్ళేసరికి సెల్ఫీలు, హీరో ఇమేజ్, కోట్ల రూపాయలు, ఒంటి నిండా ఆరోగ్యం, ప్రాణం పోయిందంటే. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతున్నారు భూమి మీద. ఒక్క క్షణంలో వాళ్ళని ఎక్కడ పంపిస్తాను? పాతాళానికి. అన్నయ్య చెప్పారుగా, పాతాళం అంటే పిక్నిక్ కాదు, అది 3500 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాడు ఒకడు. ఎవరు? బైబిల్లో ఉన్న ధనవంతుడు. నేటికి పళ్ళు కొరకటం ఎగరటం, పళ్ళు కొరకటం ఎగరటం. ఎంతకాలం? ఎంతకాలం? 1000 సంవత్సరాలు. జైల్లో వేసారనుకోండి, ఎంతకాలం వేస్తారు చెప్పండి? యావజ్జీవ కారాగార శిక్ష అంటారు. ఎంతకాలం? 14 సంవత్సరాల తర్వాత బయటికి రావచ్చు. అక్కడికి వెళితే అది వన్ వే, ఇటు వెళ్ళటమే తప్ప వెనక్కి రావటం వన్ వే, వెళ్ళిపోవటమేక, వెనక్కుండదు ఇక అగ్గిలోకి. దేవుడు చెబుతున్నా మారను అన్నప్పుడు, దేవుడు ఎంత వెనకపడతానో నేను పట్టించుకోను అన్నప్పుడు ఇక దేవుడు చివరిగా తీసుకుంటాను నిర్ణయం అండి. అది అక్కడికి ఎవరిని పంపిస్తాడో తెలుసండి, అక్కడే ఉంటుంది. మీరు ఒకసారి యోబు గ్రంథం 21వ అధ్యాయానికి రండి, మంచి మాట ఒకటి చూపిస్తాను చూడండి. అక్కడ యోబు గ్రంథం 21వ అధ్యాయము ఏమండి 7వ వచనం చూడండి. 7వ వచనం యోబు గ్రంథం 21:7 అండి. భక్తిహీనులు ఎవరంట వీళ్ళు?
అందరు బైబిల్ చూస్తున్నారండి? 7వ వచనంలో ఏమనుంది చెప్పండి? భక్తిహీనులు యాల బ్రతుకుదురు. అంటే సబ్జెక్ట్ ఎవరి గురించి ఇప్పుడు ఇది? భక్తిహీనుల గురించి. భక్తిహీనులు అంటే ఎవరో చెప్పాలి, జాగ్రత్తగా ఆలోచించాలి నేను చెప్పేది. భక్తిహీనులు అంటే ఎవరు? దేవుణ్ణి నమ్మనోళ్ళ, సగం సగం నమ్మనోళ్ళ? రక్తహీనులు అంటే అర్థం ఏంటి చెప్పాలి? మొత్తం లేదా, సరిపడలేదా? సరిపడలేదు. ఇక్కడ భక్తిహీనులు అంటే సరిపడా దేవుడు కోరుకున్నంత భక్తి లేదు, భక్తిహీనత. భక్తిహీనులు ఎలా బ్రతుకుతారు? నేను ఎందుకు ఉండనిస్తాను అంటే అంటి ముట్టనట్టుగా ఉన్నారనమాట. దేవుడికి వస్తాం, ఆ శివరిని కూర్చుంటాం, ప్రకటనలు ఏం చేసినా సరే గుడిలో మేము పట్టించుకోం, అటు నుంచి అటు ఆమె అనగానే జంప్ అయిపోతాం. ఎక్కడికి? లోకంలోకి. చాలా మంది అండి సేవకులు నిలబడి, అమ్మ మన మీటింగ్ ఉంది, ఎవరేం పని చేస్తారో చెప్పండి, ఎవరెంత ఇస్తారో చెప్పండి దేవుడికి అని ఆయన మాట్లాడుతూనే ఉంటాడండి. ఆ చివరి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు మామూలుగా కోపరాదండి మాకు. ఇంట్లో పెళ్లికి అడుగుతున్నారా? అక్కడ ఏ కార్యక్రమానికి అడుగుతున్నారు? దైవ కార్యక్రమానికి ఎవరు ఏ పని చేస్తారు, ఎవరు ఎంత ఇస్తారంటే అక్కడ దైవజనుడు మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతారా? ఎవరిని తృణీకరిస్తున్నారంటే మేము వస్తాం, మేమేమి చెయ్యం. వీళ్ళే బ్యాచ్. ఎవరు వీళ్ళు? భక్తిహీనులు. సరిపడా భక్తి లేదు. దేవుడి కార్యక్రమం జరుగుతుంటే నా వల్ల అయింది అక్కడ చేయాలన్న ఆశ లేని వాళ్ళు. ఇప్పుడు చెప్తారు చూడండి, కిందకి వెళ్ళేసరికి భక్తిహీనులు ఎలా బ్రతుకుతురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఆనందుతురు. చదువుకుంటే 11వ వచనానికి రండి. 11వ వచనం, వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుతురు. ఎక్కడ పంపిస్తున్నారంట? బయటికా. పిల్లల్ని బయటికి పంపిస్తున్నారు, సండే స్కూల్కి పంపించరు, లోకంలోనికి పంపిస్తున్నారు, లోక విద్యల్లోనికి పంపిస్తున్నారు. లోకంలో అన్నీ నేర్చుకోరంటున్నారు. వీళ్ళకే లోకమే, పిల్లలకి లోకమే. ఈరోజు చూడండి, సెల్ ఫోన్ లేకపోతే పిల్లలు ఉండలేకపోతున్నారండి. సెల్ ఫోను ఎప్పుడు దాంట్లోనే. పిల్లలని దేవుడి భక్తిలో పెంచటం లేదు. వాళ్ళ పిల్లలు వారి పిల్లలను మందలుగా బయటకు పంపుతారు, వారి పిల్లలు నటనము చేయుదురు. ఏమండి వీళ్ళు బయటకు పంపిస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారట? నటనమా? యాక్టింగ్ అండి. అమ్మగారు నేను ఏమీ చేయలేదండి, ఎలాగెళ్ళాను అలాగొచ్చానంటాడు ఇంటికి. దొంగ. వేయవలసిన వేషాలన్నీ ఫ్రెండ్స్తో వేసి వచ్చేసాడు. ఎప్పుడో వేస్తాడు బాంబుని మీద. ఎత్తిన తల, ఏమంటే ఇలా ఇంట్లో తల దించిన తల, నేను అసలు బయటికి వెళ్ళిన తర్వాత పైకి ఎత్తలేదండి, మళ్ళా ఇక్కడే మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాగ ఎత్తేనండి అంటది అమ్మాయి. ఉత్తిదే. ఏమి నేర్చుకున్నారు లోకంలోకి వీళ్ళు? నటనము యాక్టింగ్ నేర్చుకున్నారు. మనకంటే పెద్ద యాక్టర్లు అండి పిల్లలు. మనమే యాక్టింగ్ అంటే మనల్ని మించిపోయిన యాక్టర్లు వాళ్ళు. ఎందుకు మనుషులు ఇలా మారిపోయారు? పిల్లలు లోకము, తల్లిదండ్రులు లోకము. ఏం చేయాలి వీళ్ళని? పుట్టించిన నా కొరకు ఏమి చేయనప్పుడు వీళ్ళని ఏం చేయాలి? చెప్తాడు చూడండి కిందకి వెళ్ళేసరికి. వాళ్ళు ఏం చేస్తున్నారు? 12వ వచనంలో, వారి పిల్లలు నటనము చేయుదురు, తంబూరా స్వరమండలములు పట్టుకుని వాయించుదురు, సాలిక నాదము విని సంతోషించుదురు, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళం. చూశాను. పిల్లలు లోకమే, వీళ్ళకే లోకమే. ఎప్పుడు తంబూరా సితారా రికార్డింగ్ డ్యాన్సులు. ఎంతకాలం ఉంచాలి ఈ రికార్డింగ్ డ్యాన్సుల్ని? నా వల్ల కాదు, ఇక తీసి ఎక్కడేస్తాను? పాతాళంలో. దేవుని పిల్లలారా, దేవుడి ప్రేమ ఎంత ఉన్నతంగా ఉందో దేవుడి ఉగ్రత కూడా అంతే ఉంది. ఏమంటే మనం చాలామంది ధైర్యంగా బ్రతికేస్తున్నాం. నాకేమవుదండి దేవుడిని ఖచ్చితంగా ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? పరలోకానికి. ఏమి చేయకుండా పరలోకం వచ్చేస్తుందా? వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాను. దేన్ని బట్టి వస్తుంది ఫలం చెప్పండి? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అన్నాడు కదా. దేనిని బట్టి వస్తాయనుకుంటున్నారు ఫలాలు? వాని క్రియల చొప్పున. నాజరు బాబు సప్పెట్టాడు. ఇప్పుడు క్రియ ఎవరిది? ఇతనిదే. ఫలం ఎవరిది? ఇతనికే. వాని క్రియలు. మీరేం క్రియలు చేసుకున్నారు? దేవుడు మీకు ఫలాలు ఇవ్వడానికి, ఫలం ఇవ్వడానికి, జీతం ఇవ్వడానికి, పరలోకం ఇవ్వడానికి. బాగా ఆలోచించుకోండి. వస్తున్నాం వెళుతున్నాం కాదండి. మారు మనసుకు తగిన ఫలాలు ఖచ్చితంగా దేవుడికి మీ నుండి కావాలి.
మీకు మాట చెప్తాను చూడండి, ముగిస్తున్నాను ఇక. ఎప్పటికీ నేను ఫలించనండి అంటే మనం అనుకుంటాం, చాలామందిలో వాళ్ళకు డబ్బులు ఉండి పెట్టుకుంటున్నారండి, మేము పెట్టుకోం, మాకేమవుతుంది అంతేనా, ఈ ధైర్యం ఉంటుంది చాలామందిలో. మాకేమవుతుంది పెట్టకపోతే, మాకేమవుతుంది చేయకపోతే, మాకేమవుతుంది వెళ్ళకపోతే అనుకుంటున్నారు కదా. మీకు తెలియని సీక్రెట్ ఏంటో తెలుసా? మీకు ఏమీ కాకుండా ఉండడానికి ఒక ఆయన అడ్డుపడుతున్నాడు. ఎవరనుకుంటున్నారు? ప్రాణం పెట్టిన యేసు ప్రభు తండ్రి ఉగ్రుడై వాడిని వేసేస్తానండి, సరికి ఈయన వచ్చేస్తున్నాడు మధ్యలో. అయ్యా వాడి కోసం నేను ప్రాణం పెట్టాను డాడీ, ఇంకో సంవత్సరం ఇవ్వ, 2023 2022 ఇచ్చావు కదా, 2022 ఇంకా చివరికి వస్తున్నాడు, ఈ సంవత్సరం మారలేదు, మరి 23 ప్రారంభంలో 4 సభలేస్తాను, గట్టి సభలు, ఏమని ఈసారి మారతాడేమో చూస్తాను, ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు. అంటే ఇప్పుడు మనం క్షేమంగా భూమి మీద ఉంటున్నామంటే, ఏ పని చేయకపోయినా దేవుడి కోసం 3 పూట్ల తిని హ్యాపీగా ఉన్నాము అంటే, అడ్డుపడుతున్నది ఎవరనుకుంటున్నారు? యేసుప్రభు. ఎంతకాలం అడ్డుపడతాడు చెప్పండి? ఎంతకాలం అడ్డుపడతాడు? ఈ సంవత్సరం మట్టుకు ఎరువేస్తాను, నీళ్ళేస్తాను, వాడు మారి ఫలించిన సరి, ఫలించకపోతే మీ ఇష్టం. తెలుసా? ఇది ఉపమానం, మీకు తెలిసే అనుకుంటున్నాను. ఇది లోకసువార్తలో ఉన్న ఉపమానం. ఇది 13వ అధ్యాయంలో ఉంటుంది. అంజూరపు చెట్టుని గురించిన ఉపమానం. అంజూరపు చెట్టు ఉందంట, యజమానుడు పండ్ల వెతికి వెళ్ళాడు, కానీ దాంట్లో ఏమి లేవు, పళ్ళు లేవు. తోటమాలను పిలిచాడు, ఏవయ్యా చెట్టు ఎందుకు కాయటం లేదు, నరికేసే అన్నాడు. తోటమాల అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం ఛాన్స్ ఇవ్వండి, దానికి చుట్టూ మరలా గుంత తవ్వుతాను, ఎరువేస్తాను, నీళ్లు పెడతాను, ఈ సంవత్సరం ఫలించిన సరి, లేకపోతే మీ మాటల ప్రకారం దాన్ని ఏం చేస్తాం, నరికేస్తాం. 2021 ఇలాగా అడ్డుపడి ఉంటాడు కరోనా టైంలో మనందరికీ దేవుడు. నాకు అనిపిస్తుందండి, బ్రతుకున్నాం మనం అంటే 2021లో యేసుప్రభు మనకేమీ చేయడు, అడ్డేశాడు. కరోనాలో లేపేస్తారా నిన్ను, ప్రభు ఆడిని ఒక్కడిని వదిలే ప్రభా. బాప్తీసం తీసుకున్నారు కదా, గుడికి వస్తున్నారు కదా, ఎక్కడో పిచ్చి నమ్మకం ఇంకా ఉందండి మన మీద. చేస్తాం ఏదోటి, బ్రతుకుతాం, ఆయన వైపు కంప్లీట్గా తిరుగుతామని ఎక్కడో ఆశ ఉండబట్టి 21 అడిగాడు, ఉండిపోయాం. 22 అడిగాడు, ఉన్నాం. 23 ఉంటామా? 24 ఉంటామా? నేను 24 గ్యారంటీ అన్న వాళ్ళు చేయలేపండి. దేవుడి చిత్తమైతే సబెట్టమని మళ్ళీ వస్తాను. 24 గ్యారంటీ ఉందా? యేసుప్రభు అడ్డుపడితే ఉంటుందండి, లేకపోతే భూమి మీద మనకి జీవితం లేదు. వారు శ్రేయస్సు కలిగి లోకంలో వారి జీవితాలు గడిపేస్తున్నారు. నాకు కోపం వచ్చిందా, ఒక్క క్షణంలో వాళ్ళు వెళ్ళి ఎక్కడ ఉంటారు, పాతాళం. ఇది మానవుడి జీవితం. ఇంకో మాట చెప్తాను మీకు, అడ్డుపడతాను ఈయనే ఎవరు? యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారి గురించి తీసిన సినిమాలు అడిగాను కదా ప్రారంభంలో, ఏమని? ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు అని చదువుకున్నాం కదా. యేసుప్రభుకి ఇంకో పేరు ఉంది, ఈరోజు చూపిస్తాను ఆ పేరు. రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం అండి. రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం చూడండి. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. చూడండి ఎలాగుంది బైబిల్. యేసుప్రభు ఏం చేస్తాడంట? శిక్ష విధించేది చనిపోయిన యేసుక్రీస్తే. అడ్డుపడి 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 చిరాకు వచ్చి వదిలేడాడి వేసేద్దాం శిక్ష. సరే, యేసుప్రభు శిక్షిస్తాడా? ఎవరు చెప్పారండి? ప్రేమ ప్రేమ ప్రేమ. వెరీ గుడ్, ప్రేమ ఉంది దేవుడికి. నేను ప్రేమ చెప్పాను, అపారమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమను అనుభవిస్తున్న నువ్వు ఆయన అలుసుగా తీసుకుంటే అదే ప్రేమ ఉగ్రుడై ఉగ్ర రూపంతో నీ మీదకి రాబోతుంది. శిక్షిస్తాడు, శిక్ష విధించువాడు క్రీస్తు యేసే. క్రీస్తే. మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి, చివరి మాట చెప్తున్నాను. ఈరోజు మనమండి ప్రభువుని నమ్మిన తర్వాత కూడా జీవితాలను ఎందుకు ప్రభువుకి ఇవ్వలేకపోతున్నామంటే, భయంకరమైన ఈ లోక సంబంధమైన ఆశలు మనలో కూరుకుపోయాయి. ఇది సాతాను బాగా పసికట్టింది. ఇది తెలుసా? సాతాను మనలో బాగా పసికట్టింది ఏంటంటే, వీడికి లోకం అంటే బాగా ఇష్టం,
కనుక వీడిని దేవుడికి దూరం చేయడానికి నేను ఏవేవో అస్త్రాలు ప్రయోగించవలసిన అవసరం లేదు. ఏది అరేస్తే చాలు? లోకాన్ని అరేస్తే చాలు. మీటింగ్ ఉంది, మీటింగ్కి వెళ్ళాలని సిద్ధపడుతున్నారు. అదే రోజు మీ ఓనర్ ఫోన్ చేసి అంటాడు, రేపు పనికి వచ్చావంటే డబల్ జీతం అంటాడు. రేపే మీటింగ్కి వెళ్ళాలి. మీ మనసు ఏంటో చెప్పండి. ఇప్పుడు మీటింగ్ ఇప్పుడు కాబట్టి తర్వాత జరుగుతుంది, 2000 మళ్ళా వస్తాయంటే మీటింగ్ క్యాన్సిల్, ఇటు వెళ్ళిపోతాను నేను. ఎక్కడికి? పనికి. ఏమండి, ఎన్నో, ఈ ఒక ఉదాహరణ చెప్పాను, ఇలాంటివి ఎన్నో మీ మీద వలయటం లేదా? అది దేవుడి నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి లోక సంబంధమైన ఆశలు వలయలేదా? దేవుని పిల్లారా, యోబు గ్రంథం 2:4 సైతాన్ అంటది, మానవుడి యొక్క తత్వం ఏంటో నాకు తెలుసు. వాడి చర్మాన్ని కాపాడుకోవడానికి చర్మమైనా ఇస్తాడు, వాడి ప్రాణాన్ని కాపాడుకోవడానికి లోకంలో ఏదైనా ఇస్తాడు. వాడికి శరీరం అన్నా, ఈ లోకమన్నా, ఈ జీవితం అన్నా వాడికి చాలా ఇష్టం అంటది సాతాను. 2:4 ఉంటుందండి యోబు గ్రంథంలో ఇది. కనుక బాగా లోకం అంటే మనకిష్టమని సాతాను ఎరిగి మనల్ని ఎప్పుడు లోకం అనే ఎరను వేస్తూ దేవుడి కొరకు మీరు బ్రతకనివ్వకుండా, మీరు చెయ్యకుండా, మీరు వెళ్ళకుండా మిమ్మల్ని అడ్డగిస్తుంది. లోకాన్ని ఎరేసి ఉండదండి ఈ లోకం. యేసుక్రీస్తుల వారు 2వ రాకడలో ఈ లోకం ఏమైపోద్ది చెప్పండి? ఏమైపోద్ది? బూడిదండి. లేటెస్ట్గా ఒక న్యూస్ చూశానండి, ఈరోజు చూశాను. మన దేశంలోనే అత్యంత సంపన్నుడు అంబానీ గారు ఒక ఐలాండ్ అండి, ఏదో దేశం పేరు చూశాను. ఆ దేశంలో ఒక ఐలాండ్లో ఒక విల్లా కొన్నాడు. ప్రముఖులు, సంపన్నులు, ప్రపంచంలో ఉన్న సంపన్నులు అందరికీ ఆ ద్వీపంలో ఒక్కొక్క విల్లా ఉంటుందంట. అక్కడ షారుఖ్ ఖాన్కి ఉందంట, ఏమంటే అలాగే అమితాబ్ బచ్చన్కి ఉందంట. అక్కడ ఈయన వాళ్ళు చిన్న చిన్న విల్లాలు కొంటేనండి, ఈ అనిల్ అంబానీ గారు ఒక పెద్ద భవనం కొన్నాడు ఆ ద్వీపంలో. ఎంత అనుకుంటున్నారు రేటు? 4300 కోట్లు. అప్పుడప్పుడు ఫ్యామిలీ ట్రిప్ వేసి వెళ్ళి రావడానికి ద్వీపంలో ఉన్న ఒక ఇల్లు ఎంత? 4300 కోట్లంట ఒక ఇల్లు. ఏంటండి కోట్లు 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 ఎందుకు కూర్చుకుంటున్నారు మనుషులంటే? ఏమీ తెలియదండి. ఇప్పుడు మీకు మాట్లాడుతాను. ఈరోజు ఆయన బిల్డింగ్ కొనుక్కున్నాడండి, రేపు ఏసులో వచ్చాడు అనుకోండి, ఆ బిల్డింగ్ ఏమైపోద్ది చెప్పండి? ద్వీపంలో బూడిదే కలిసిపోద్ది. దీనిక ప్రభు రాబోతున్నాడు. మనసులను స్థిరం చేసుకోండి. నేను దేవుడి కోసం ఏం చేశానని ఆలోచించండి. రేపు ప్రభు వచ్చేస్తే ఎదుర్కొనడానికి నా చేతుల నిండా దైవ కార్యక్రమాలు ఉన్నాయా లేదా అని చూసుకోండి. వాటితోనే ఎదుర్కోవాలి మనం. ప్రభా, ఇగో ఇది చేశానయ్యా నీకోసం, ఇది చేశానయ్యా, నేను బాగా లోకంలో పడిపోకుండా నీకోసం ఉన్నానయ్యా, నీకోసం కార్యాలు చేశానయ్యా. ఏమున్నాయి మన దగ్గర? అవి లేకపోతే పడిపోతాం, పాతాళంలో పడిపోతామండి వెళ్ళి. కనుక ప్రేమించిన దేవుడే ఉగ్ర రూపంతో భూమి మీద ఉన్న మనుషులను శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక సభలు జరుగుతున్నాయి, మీరు ఏం మారుతున్నారు? ఏం ముందుకు వస్తున్నారు? దేవుడి కోసం ఏం చేస్తున్నారు? ఎన్ని మాటలు విన్నాను నేను, ఏ మాటను నేను నెరవేరుస్తున్నాను నా జీవితంలోనని ఒక్కసారి రాత్రి పరిశీలించుకోండి. ఏ మార్పు లేనప్పుడు దేవుడు ఉగ్రతకు మీరు చోటివ్వక తప్పదు. దేవుడు తన ఉగ్రతను ప్రకృతి రూపంలో చూపిస్తాడు. చివర వచ్చిన కరుణ అదేనండి. దేవుడి కోపానికి కొన్ని కోట్ల మంది బలైపోయారు. మనం ఉన్నాము అంటే ఎక్కడో వచ్చిన నమ్మకం మన పైన ఉంది. కనుక ఆ నమ్మకాన్ని వమ్ము చేయక మీ పరలోకపు కన్న తండ్రి ఆశలను భూమి మీద పండించండి. మీ వలన ఎవరిని రక్షించాలనుకుని మిమ్మల్ని పుట్టించాడో, మీరు పని చేస్తే ఎవరు రక్షణలోనికి రావాలని ఆశించి మిమ్మల్ని ఇంకా బ్రతికిస్తున్నాడో ఆశను చంపకండి. పరలోకపు తండ్రి ఆలోచనను, పరలోకపు తండ్రి ఆశలను మీ జీవితాలలో మీరు పండించండి. ప్రార్థన చేసుకుందాం.